హలో అండి. నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలతో మంచి బిర్యానీ చేశాను. ఇది వచ్చేసి భీమవరం స్టైల్ ప్రాన్ బిర్యానీ. అటు దమ్ బిర్యానీ కాదు, అలా అని పులావు కాకుండా చాలా డిఫరెంట్ ప్రాసెస్. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే ది బెస్ట్ ఉంటుంది. ప్రాసెస్ సింపుల్గా చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఈ మసాలాతోనే మనం ప్రాన్ మొత్తం ఫ్రై చేసుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా ఏ మసాలాస్ యూస్ చేయము. ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, చెక్క, కొంచెం లవంగాయలు, ఇలాచి అవన్నీ తీసుకున్నాను. కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. దాంట్లో కొంచెం ఆనియన్ ఫ్లవరు, అది బిర్యానీలో వేసే స్పైస్ ఉంటుంది కదా, ఆనియన్ ఫ్లవర్ యాడ్ చేశాను. 2 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ వచ్చేసి నేను ప్రాన్ కుక్ చేయడానికి యూస్ చేస్తున్నాను. ఈ వాటర్లో చెక్క, లవంగాయలు, యాలకులు కొంచెం యాడ్ చేసి సాల్ట్ కొంచెం యాడ్ చేశాను. ఇలా వాటరు హీట్ అవ్వకముందే మన రొయ్యలన్నీ దీంట్లో యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు అంటే మనం ఈ ప్రాన్ని కుక్ చేసి బయటికి తీసిన తర్వాత ఈ వాటర్తోనే మనం రైస్ ప్రిపేర్ చేస్తాము. సో ఇవి కుక్ అయ్యే ముందే కొంచెం లెమన్ కూడా పిండేసాను. ఇవి ఇలా అంతా కుక్ అవ్వడం కొంచెం ఆరెంజ్ కలర్లో స్టార్ట్ అయ్యాయి చూసారా. ఇంకొక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా అంతా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఈ ప్రాన్ని మనం విడిగా తీసేస్తాము. ఇక్కడ ప్రాన్ ఫుల్గా కుక్ అయింది, 100% కుక్ అయింది. ఇంకా ఎక్స్ట్రా ఇది కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయిన ప్రాన్ మొత్తం వాటర్లోంచి విడిగా తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఈ వాటర్ని రైస్ కోసం పక్కన పెట్టేశాను. చూసారు కదా, ఈ ప్రాన్ మొత్తం బయటికి తీసేసాను. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ప్రాన్ని ఫ్రై చేసుకోవడం కోసం. దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేశాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఆయిల్లో యాడ్ చేసి దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చాలా ఎంత ఎక్కువ యాడ్ చేయగలిగితే అంత ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనం కరివేపాకు. ఉప్పు, పసుపు, కరివేపాకు కలిపి ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేలాగా ఈ ఆనియన్, పచ్చిమిర్చితో కలిపి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందే పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఇది 1 స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయితే పీస్కి ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. నేను 2 to 3 టైమ్స్గా ఈ మసాలా పౌడర్ని యాడ్ చేస్తాను. ఇది ఒక్కటే పౌడరు, ఇంకా అసలు ఏమీ యాడ్ చేయము దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ముందే తీసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, కుక్ చేసి పెట్టుకున్నవి, అవి యాడ్ చేసి ఈ మసాలా పొడి, ఆనియన్ ఇవంతా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ప్రాన్ కుక్ అయ్యేదంటూ ఏముండదు, ఈ మసాలాతో ఫ్రై చేసుకోవడమే. ఇలా అంతా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం సాల్ట్ వాటర్లో ప్రాన్ని కుక్ చేసేటప్పుడు యాడ్ చేసాము కాబట్టి ప్రాన్కి అంత ఎక్కువ సాల్ట్ పట్టదు. సో ఇక్కడ ఫ్రైకి మొత్తానికి సరిపోను సాల్ట్ చెక్ చేసుకొని ఇక్కడే యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్తో పాటు ఇంకొక 2 స్పూన్స్ ఆ మసాలా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇలా అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పౌడర్ కూడా ఉంది కదా, అది మొత్తం కూడా ఇక్కడే యాడ్ చేసి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అది కొత్తిమీర హ్యాండ్ఫుల్ కొత్తిమీర తీసుకొని ఈ స్టేజ్లో యాడ్ చేసి ఇంతే. ఈ ఫ్రై చేసుకుంటే ఒక 2 మినిట్స్ ఈ ప్రాన్ ఫ్రై రెడీ అవుతుంది. లుక్ చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకైతే ఇలా ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటే అస్సలు స్మెల్లే రాదు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కొత్తిమీర అంతా కలిపి ఫ్రై అయ్యింది కదా, ఇంకొక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారా, ప్రాన్ అయితే చాలా ప్రాపర్గా
కుక్ అయింది, ఫ్రై అయింది. ఇప్పుడు వచ్చేసి రైస్ కోసం పెట్టేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను ఆయిల్లో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి చాలా కొంచెమే యాడ్ చేశాను. ఈ రైస్ వచ్చేసి మనకి ప్రాన్ వాటర్లో ఉన్న ఫ్లేవర్తోనే రైస్ కుక్ అవ్వాలి. ఏ మసాలాస్ ఎక్కువ డామినేట్ అవ్వకూడదు. అందుకని ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా చాలా తక్కువ యాడ్ చేశాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర 2 యాడ్ చేస్తున్నాను. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, కొత్తిమీర కొంచెం నేను పక్కన ఉంచుతున్నాను ఫైనల్గా యాడ్ చేసుకోవడం కోసమని. ఇక్కడ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందే ప్రాన్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది రైస్ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందుకని 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి వాటరు. ఇలా ఈ 3 గ్లాసెస్ వాటరు యాడ్ చేసి ఇంకా దీంట్లో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ప్రాన్ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని తగ్గితే ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ మసాలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్లోంచి వాటర్ తీసేసి ఇక్కడ ఎసట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఇంకా ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా కుక్ అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్ ఫ్రై ఉంది కదా, అది ఒక 2 మినిట్స్ ముందు మనం ఇంకా రైస్ ఒక 2 మినిట్స్ ముందు ఆపేస్తాం అన్నప్పుడు ఈ ప్రాన్ ఫ్రై అంతా ఇలా రైస్ మీద అరేంజ్ చేస్తున్నాను. ఇలా అంతా రైస్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకొని ఇలా చేయడం వల్ల ప్రాన్ మసాలాలో ఉండే ఫ్లేవర్ అంతా రైస్లోకి సింక్ అవుతుంది. ఆయిల్ ఉంటుంది కదా కొంచెం, ఆ ఆయిల్ కూడా రైస్లోకి సింక్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉండే ప్రాన్ బిర్యానీ రెడీ అవుతుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇది వచ్చేసి అసలు మనకి ఆ ప్రాన్లో ఉండే స్మెల్ కానీ ఈవెన్ వాటర్లో కూడా ఆ స్మెల్ అనిపించదు. రైసు పీసెస్ చాలా ప్రాపర్గా చూసారా, మనకి దమ్ బిర్యానీ స్టైల్లోనే వచ్చింది. బట్ మనం దమ్ బిర్యానీ ప్రాసెస్ చేయలేదు, జస్ట్ రైస్ కుక్ చేసి ప్రాన్ని పైన అరేంజ్ చేసాము అంతే. ఆ ప్రాన్లో మసాలాలో ఉండే ఫ్లేవర్ అంతా రైస్లోకి పోయి ముందే మనం ప్రాన్ని కుక్ చేసిన వాటర్తో రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ అయితే ది బెస్ట్ ఉంది. ఎవరైనా నచ్చితే ట్రై చేయండి.